హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజ్. నేను ఫ్యామిలీతో కలిసి యూకేలో ఉంటాను. వాచ్ కలెక్టింగ్ అన్నది నాకు ఈ మధ్య కాలంలో లాస్ట్ 10 yearsలో నేను డెవలప్ చేసుకున్న ఒక మంచి హాబీ. ఈరోజు మేము ముందరికి ఒక మంచి వాచ్ తీసుకొని వచ్చాను. ఆ వాచ్ ఏదంటే ఒమేగా వాచ్ వాళ్ళు కొలాబరేట్ చేసినటువంటి మూన్ వాచ్ అనే వాచ్. ఈ వాచ్ వెనకాల చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఈ వాచ్ ఇన్స్పైర్ చేసిన వాచ్ ఈ వాచ్ని వచ్చేసి ఒమేగా వాళ్ళ స్పీడ్ మాస్టర్ అనే వాచ్. ఒమేగా వాళ్ళ స్పీడ్ మాస్టర్ అనే వాచ్ని మూన్ వాచ్ అని అంటారు. ఆ వాచ్కి మూన్ వాచ్ అనే పేరు ఎందుకు వచ్చింది, ఆ వాచ్ వెనకాల ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటి అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. 1965-69 ఈ టైం మధ్యలో నాసా వాళ్ళు మూన్ పైకి ఆస్ట్రోనాట్స్ పంపించాలని డిసైడ్ చేశారు. ఆ టైంలో స్పేస్లో ఉన్నటువంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్, ఆ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్కు, ఆ వ్యాక్యూమ్ కండిషన్స్కు తట్టుకునే విధంగా ఏమైనా వాచెస్ ఉన్నాయా అని తెలుసుకోవాలని చెప్పేసి స్విస్ కంపెనీలను మీ దగ్గర ఉన్న వాచెస్ మాకు పంపించండి టెస్ట్ చేయడానికి అడిగారు. సో వాళ్ళు చాలా వాచెస్ తీసుకొని టెస్ట్ చేసినప్పుడు ఒకే ఒక వాచ్ వాళ్ళు పెట్టిన టెస్ట్లు అన్నీ పాస్ అయింది. ఆ వాచ్ ఏంటంటే ఒమేగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్పీడ్ మాస్టర్ అనే వాచ్. ఆ స్పీడ్ మాస్టర్ అనే వాచ్ ఇలాగే ఉంటుందన్నమాట. సో ఇదే సేమ్ డిజైన్, కాకపోతే కనుక అది స్టీల్ వాచ్. ఈ డిజైన్ ఏంటంటే టైం సెట్ చేయడానికి కోసం మధ్యలో ఇక్కడ క్రౌన్ ఉంటుంది కదా, ఇది క్రౌన్. అలాగే రెండు పక్కల కూడా 2 పుషర్స్ ఉంటాయన్నమాట. ఆ పుషర్స్ వచ్చేసి లోపల 3 సర్కిల్స్ ఉన్నాయి కదా, ఆ సర్కిల్స్ వచ్చేసి టైమర్ సెట్ చేయడం కోసము. సో స్టార్ట్ టైము, స్టాప్ టైం పెట్టుకోవడం కోసం అని చెప్పేసి 2 పుషర్స్ వాడతారనమాట. సో ఇది డిజైన్ వాళ్ళ ఒమేగా వాళ్ళ స్పీడ్ మాస్టర్ డిజైన్, కాకపోతే అది స్టీల్ వాచ్. ఆ స్పీడ్ మాస్టర్ వాచ్ నాసా వాళ్ళు 1969లో మూన్ మీద ల్యాండ్ అయినటువంటి 6 మంది ఆస్ట్రోనాట్స్కు వాళ్ళకి ఆ వాచ్ ఇచ్చారు. సో 6 మంది కూడా ఆ వాచ్ వేసుకొని మూన్ పైన దిగారు. దాని తర్వాత ఇంకొక అతను ఫస్ట్ టైం స్పేస్లో నడిచాడు, ఒక ఆస్ట్రోనాట్. ఆ ఆస్ట్రోనాట్ కూడా అదే మూన్ వాచ్ వేసుకుని స్పేస్లో నడిచాడు. ఇంకా నాసా లాంటి వేరే కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళ ఆస్ట్రోనాట్స్ కూడా వేరియస్ మిషన్స్ మీద స్పేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు అదే మూన్ వాచ్ ఇచ్చి పంపించారు. సో అంత హిస్టరీ ఉందన్నమాట ఆ వాచ్కు, అంత దాని వెనకాల మంచి సైన్స్ ఉంది. వాళ్ళు దాన్ని అంత రోబస్ట్గా బిల్డ్ చేశారు, ఎక్స్ట్రీమ్ కండిషన్స్ తట్టుకునేలాగా. సో ఆ వాచ్ చాలా మందికి యంగ్స్టర్స్కి అది ఇన్స్పిరేషన్గా ఉంటుందన్నమాట. సో ఈ వాచ్ వచ్చేసి స్వాచ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, వీళ్ళు కూడా స్విస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. వీళ్ళు ఒమేగా వాళ్ళతో కలిసి ఈ బయోసెరామిక్ మోడల్ను 2022 మార్చ్లో రిలీజ్ చేశారు. ఫస్ట్ రిలీజ్. అప్పుడు వాళ్ళు కొన్ని కలర్స్లో రిలీజ్ చేశారు, బ్లాక్, వైట్ అట్లా. తర్వాత చాలా కలర్స్, రెడ్ కలర్ అని, బ్లూ కలర్ అని, ఇట్లా చాలా కలర్స్ రిలీజ్ చేశారు. నా దగ్గర ఈచ్ కలర్కు వాళ్ళు ఒక పేరు ఇచ్చారన్నమాట, నిక్ నేమ్ ఇచ్చారు. సో నా దగ్గర ఉన్న ఈ వాచ్ ఉన్న నిక్ నేమ్ వచ్చేసి పోలార్ లైట్స్ అనమాట. పోలార్ లైట్స్ చూడండి, మీరు నార్త్ పోల్ దగ్గరికి వెళ్ళి పోలార్ లైట్స్ చూస్తే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అని మనం గెస్ చేయొచ్చు అనమాట. ఈ కేస్ వచ్చేసి ఆక్వా కలర్లో ఉంటుంది, మధ్యలో వచ్చేసి బ్లూ కలర్, తర్వాత వైట్ కలర్ ఉంటుంది మధ్యలో, వైట్ కలర్తో రైటింగ్స్ ఉంటుంది. స్ట్రాప్ కూడా వీళ్ళు వెల్క్రో స్ట్రాప్ ఇచ్చారు. స్ట్రాప్ మీద చూడండి ఆ స్పీడ్ మాస్టర్ అని రాసి ఉంటుంది. ఒక సైడ్ ఒమేగా ఉంటుంది, ఒక సైడ్ స్వాచ్ అని ఉంటుంది. ఈ వాచ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఈ వాచ్ వచ్చేసి 42 mm కేస్, ఇది ఆక్వా కలర్ కేస్. ఇది క్వార్ట్జ్ వాచ్, వెనకాల బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ చాలా ఇయర్స్ వస్తుంది. నేను కొని కూడా 2 years అవుతుంది. వాచ్ ఇంకా ఫంక్షన్ అవుతుంది, ఇంకా చాలా ఇయర్స్ రావచ్చు. వాచ్ తర్వాత మనం కావాలంటే స్వాచ్ షాప్కి వెళ్ళి ఈ బ్యాటరీ మార్చుకోవచ్చు. ఇది వాచ్ మంచి స్పోర్టీ వైబ్ ఉంటుంది. చేతి మీద చాలా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు అన్నమాట ఈ వాచ్ని. సో మంచి స్పోర్టీ లుక్స్ ఇస్తుంది వాచ్ మనకి వేసుకున్నప్పుడు. కావాలంటే ఈ వాచ్కి మనము స్ట్రాప్ మార్చేసి లెదర్ స్ట్రాప్ వేసుకోవచ్చు, రబ్బర్ స్ట్రాప్ వేసుకోవచ్చు. నా దగ్గర 2 ఇంకా స్ట్రాప్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో రబ్బర్ స్ట్రాప్. సో రబ్బర్ స్ట్రాప్ నేను అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను. ఇంకోటి వచ్చేసి నా దగ్గర లెదర్ స్ట్రాప్ ఉందన్నమాట. ఇది లెదర్ స్ట్రాప్ ఫార్మల్ లుక్ వస్తుందని చెప్పేసి ఇది కూడా మారుస్తుంటాను అనమాట. ఈ వాచ్ ఎవరికి మనం గిఫ్ట్గా ఇవ్వచ్చు అంటే, యంగ్స్టర్స్ ఉంటారు కదా, ఎస్పెషల్లీ టీనేజర్స్, ఎవరైతే వాళ్ళకు సైన్స్ బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో,
ఎస్పెషల్లీ ఆస్ట్రోఫిజిక్స్ బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో, సైంటిస్టులు కావాలనుకుంటున్నారో లేదా పైలట్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకు ఈ వాచ్ మనం గిఫ్ట్గా ఇవ్వచ్చు అనమాట. ఈ మూన్స్ వాచ్ గిఫ్ట్గా ఇవ్వచ్చు. సో వాళ్ళకు అలా చేయడం వల్ల వాళ్ళు ఇన్స్పైర్ చేసినట్టు అవుతుంది, వాళ్ళను ప్రోత్సహించినట్టు ఉంటుంది. విల్ బి గుడ్ ఎంకరేజ్మెంట్. అంతేకాకుండా వాళ్ళకు ఫ్యూచర్లో వాచెస్ మీద ఇంట్రెస్ట్ పెరిగి మేబీ వాళ్ళు వెళ్ళి ఒమేగా స్పీడ్ మాస్టర్ వాచ్ ట్రై చేయొచ్చు, కొనొచ్చు. సో వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది అన్నమాట. అదండి ఈరోజు నేను మీ ముందు తీసుకురావాల్సుకున్న వాచ్. మీకు ఈ వాచ్ నచ్చితే మీరు దగ్గరలో ఉన్నటువంటి స్వాచ్ స్టోర్కి వెళ్ళి ఈ వాచ్ అంటే ఇంకా చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, అన్ని కలర్స్ మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే వాచ్ కొనుక్కోండి, లేదా మీకు నచ్చిన వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వండి. మీకు ఈ వీడియో నచ్చితే నన్ను ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందరకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.